పిఠాపురంలో పొలిటికల్ హీట్ పెరిగింది. జనసేన వైసీపీ రాజకీయాలపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతోంది. జనసేన వైసీపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల అనంతరం వంగా గీత జనసేనలో చేరతారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. గ్రామాలు, వార్డుల వారీగా జనసేన సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంది. కాపు నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వంగా గీత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా వచ్చే వారం నుండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉండగా పిఠాపురం సీటు వంగా గీత కేటాయించడంతో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ లైవ్లో అందిస్తారు. వర్మ. మూర్తి, ప్రస్తుతం పిఠాపురం వేదికగా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ పోటీకి పవన్ కళ్యాణ్ సిద్ధమైన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక మహిళా అభ్యర్థిని, అది వంగా గీతని, ఏదైతే కాకినాడ ఎంపీగా పనిచేస్తున్నట్టు వంగా గీతని పిఠాపురంలో జనసేనపై పోటీకి నిలబెట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకునే ప్రయత్నాలు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ ఏదైతే జనసేనానిపై పైచేయి సాధించాలి అన్న ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికలను కూడా అక్కడ నడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కేడర్ అంతా కూడా పిఠాపురంలో జనసేనపై వంగా గీత గెలుపు సిద్ధం చేయాలంటూ కూడా ప్రస్తుతం పూనుకుని ఆ దిశగానే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఏదైతే పిఠాపురం సీటు ఏదైతే వంగా గీతకి కేటాయించిన తర్వాత ముందుగా అక్కడే ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తొలుత ఒక వారం రోజుల పాటు పార్టీకి సంబంధించి కానీ మిగతా నేతలతో అందరితో కలిపి ఉన్నటువంటి నేత పూర్తిగా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయి పూర్తిగా ఇంటికి పరిమితం అయిపోయి అలా వంగా గీతకు సంబంధించి ప్రచారంలో కానీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పాల్గొనకుండా ప్రస్తుతం ఒక సైలెంట్ మోడ్లో ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు సీఎంఓ ఆఫీస్ నుంచి పెండెం దొరబాబుకి పిలుపు రావడం, ఉదయం సీఎం జగన్తో కూడా సమీక్ష చేసిన తర్వాత పూర్తిగా రాబోయే రోజుల్లో అన్ని అవకాశాలని వాడుకుని పూర్తిగా పవన్ కళ్యాణ్పై గెలుపు సాధించాలి, అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పంపకూడదు అన్న ధోరణిలోనే ప్రస్తుతం ప్రయత్నాలన్నీ కూడా వైసీపీ ప్రస్తుతం చేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే అసమ్మతి స్వరంతో ప్రస్తుతం సీటు కేటాయించిన తర్వాత పూర్తిగా కూడా కలిసి వెళ్లకుండా పూర్తిగా ఏదైతే వైసీపీ నేతలతో కానీ ఎవరితో కూడా టచ్లో లేకుండా మాట్లాడుతుంటే మామూలుగా మొక్కసారిగా మాట్లాడి తన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి పెండెం దొరబాబు ఈరోజు సీఎం జగన్ను పిలిచి మాట్లాడిన తర్వాత తాజా నిర్ణయాలు ఏంటన్నది మరికొద్ది సేపట్లో స్వయంగా అక్కడి నుంచి ఆయన వెల్లడించడం లేదా నియోజకవర్గంలో రేపు వచ్చి తనకున్నటువంటి కేడర్ను పిలిచి సమావేశపరిచి అటు తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారా అన్నది ప్రస్తుతం ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా పిఠాపురం సంబంధించి అంతా మైండ్ గేమ్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ తన వ్యూహంలో భాగంగా ఏదైతే సీటు కేటాయింపు విషయంలో కానీ అలాగే ఎంపీ సీటు కాకినాడకు సంబంధించి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పేరు ప్రకటించిన తర్వాత కానీ రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనుసరించే వ్యూహాలు ఏంటి అన్న అంతు చిక్కలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఒకవేళ బీజేపీ పెద్దలు కోరితే తాను మళ్ళీ పిఠాపురం నుంచి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం ఉంటుందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా వెళ్తారా? ఇటువంటి డైలమాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యూహాల్లో పనిన తర్వాత వైసీపీ కొంత డైలమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. దానిలో భాగంగానే ఎందుకంటే ఒక అభ్యర్థి ప్రకటన తర్వాత పూర్తిగా బీఫామ్ ఇచ్చే వరకు కూడా మళ్ళీ అభ్యర్థి మార్పులు కానీ అభ్యర్థి పోటీకి సంబంధించి కానీ చాలా మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో వైసీపీ తనను ఎలాగ టార్గెట్ చేసిందో దానికి విభిన్నంగా టార్గెట్ చేసి కొంత తికమక వ్యవహారంలో వైసీపీని పడేయాలన్న ధోరణి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారా అంటే నియోజకవర్గ ప్రజలు కూడా ప్రస్తుతం ఆ విధంగానే వాళ్ళకు ఉన్నటువంటి భావాలను కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి అవుతుంది. ఇటువంటి టైంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ ప్రచారాలకి నమ్మొద్దు, ఆ ప్రచారాలను వినొద్దు. ఒకవేళ విన్న వైసీపీ కేడర్ ఎవరో కూడా అసంతృప్తి చెందొద్దు ఒకవేళ ఎటువంటి ప్రచారాలు వచ్చినాయి. ఎందుకంటే నిన్నటి రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు నాపై పోటీ చేసినటువంటి వంగా గీత
రాబోయే రోజుల్లో జనసేనలో చేరతారు అని కూడా ఒక ప్రకటన చేసిన తర్వాత ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో వంగా గీత కూడా ఏమన్నా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందా పార్టీకి? ఎందుకంటే గెలుపు ఇప్పటికే డిసైడ్ అయిపోయిందని నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకైతే ఎలక్షన్లు ఇప్పటికే జరిగిపోయి పవన్ కళ్యాణ్ గెలుపు కూడా అయిపోయింది, ఇప్పుడు ఎన్ని చేసినా వైసీపీ ప్రయత్నాలు ఉపయోగం లేదంటూ కూడా వాళ్ళు ఒక వ్యంగ్యంగా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానంతోనో ఆయన విజయం తథ్యం అన్న ఒక ధీమాతో కూడా ఆ భావాలు వ్యక్తపరుస్తున్న పరిస్థితులు ప్రస్తుతం ఇదంతా రాజకీయంగా కొంత దుమారం నేపింది. వైసీపీలో ఏం జరుగుతుందో అసలు నిజంగానే ఎన్నికల తర్వాత ఓడిపోయి వెళ్ళిపోతుందా లేదా ముందే అప్పుడే మాట్లాడేసుకుందా జనసేనతో వంగా గీత అన్న పరిస్థితుల్ని కొన్ని ఆ నియోజకవర్గంలో ఉన్న నేతలు అవుతున్నాయి. వైసీపీ నేతల్లో కూడా కొంత ఆలోచన రేకెత్తించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండడం తర్వాత కొంత అది మళ్ళీ నిజమేని నిరూపించుకోవడానికి మళ్ళీ వంగా గీతతో మాట్లాడడం ఏంటి, ఆయన చేయడానికి గల కారణాలు ఏమన్నా లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా టచ్లో వచ్చారా అని ఈ ప్రశ్నలు సంధించడం సమాధానం క్లారిటీగా ఉందా లేదని ఒకసారి మళ్ళీ అభ్యర్థిని తన అభ్యర్థిగా నిజమే ఇది కాదు వైసీపీ తరపునే ఉంటుందని ఒక మళ్ళీ ధీమాకు తెచ్చుకునే పరిస్థితుల్ని నిన్న ఒక గందరగోళ వాతావరణాన్ని వైసీపీలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కలిగించాయంటే నిజంగా ఆధారంతోనే ఈరోజు ప్రత్యేకించి ఏ కోసైనా కూడా బలం కోల్పోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనే వీలైనంత బలాన్ని మనం చేకూర్చుకోవాలన్న ధోరణిలోనే ఈరోజు ఇప్పటివరకు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నిన్ దొరబాబు పూర్తిగా కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ నేతలకు కానీ టచ్లో లేని సందర్భంలో అతన్ని పిలిచి రేపటి నుంచి వంగా గీత ప్రచారంతో పాటు కలిసి వెళ్ళాలని కూడా సూచించినట్లయితే సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు పెన్నిన్ దొరబాబు కలిసిన తర్వాత అయినా, ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన 83,000 ఓట్లని సాధించుకున్న తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే ఆయన తరపున అప్పుడు టీడీపీ తరపున పోటీ చేసినటువంటి ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ 68,000 ఓట్లు వచ్చిన తరుణంలో ఈ ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు పెన్నిన్ దొరబాబు చుట్టూనే ఉందా అంటే తాజా రాజకీయాల పరిమాణాల తర్వాత చాలామంది జనసేన తీర్థం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి, అలాగే వైసీపీలో కూడా కొంతమంది వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ముఖ్యంగా అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, వంగా గీత కూడా గతంలో అక్కడ ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా పనిచేసింది, నియోజకవర్గ ప్రజలతో అనుభవంగా ఉన్న పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కొనసాగుతూ కూడా అదే పార్లమెంట్ సెగ్మెంట్లో పిఠాపురం కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వంగా గీత పెట్టింది పేరుగా అక్కడ అభివృద్ధి చేసిందే అన్న ఒక మార్కు రాజకీయాన్ని కూడా అక్కడ కొంత ఉన్న తర్వాత కూడా అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎందుకు గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలను అడిగితే ఏదైతే ఒక పార్టీకి సంబంధించి అధినేత పూర్తిగా కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ముందు దానికి గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికంగా కూడా ఆయనకి అన్ని అనుభవాలు తెలిసిన వ్యక్తి. రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి పోటీ చేయండి. ఒక్క కాపు సామాజిక వర్గం ఓటర్ల గురించి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వలేదు. ఉన్నటువంటి 2,36,600 ఓట్లలోని 91,000 కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కొలగొడితే చాలు విజయం తథ్యం అని ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పోటీ చేసే అభ్యర్థి అందరూ ఆలోచించే విధానం ఈ విధంగా కొనసాగుతున్నా ఈసారి మాత్రం ఆ కాపు సామాజిక వర్గ బ్రాండ్ అయితే జనసేనకి ఎక్కడ పడకుండా పూర్తిగా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే టార్గెట్ చేస్తూ జనసేన అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే అన్న ఎక్కడా కూడా మాటలు రాకుండా పూర్తిగా ఇప్పుడు రాజకీయం జనసేన పార్టీ చేస్తున్న పరిస్థితి అది. ఎందుకంటే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గాల్లోని కూడా ఒకవైపు యువత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక సినీ స్టార్గా అభిమానం ఉన్న రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత ఆయన ప్రశ్నించి ప్రతి తీరుని ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానీ దాన్ని పూర్తిగా కూడా ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రశ్నించే తత్వంతోనే పోటీలో దిగాం, రాజకీయాలు చేస్తామంటూ కూడా ఆయన తొలుత నుంచి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆ దిశగానే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న తరుణంలో పూర్తిగా ఆ అభిమానం లేదంటే ఆయన ఖచ్చితంగా పిఠాపురం అభివృద్ధికి సంక్షేమానికి బాటలు అయితే వేస్తారో శాశ్వతంగా ఉండే బాటలు అవుతాయి కూడా అని అంటూ కూడా నియోజకవర్గాలలో ప్రస్తుతం భావిస్తున్న తరుణంలో ఆ వాళ్ళని కూడా వైసీపీకి తరలించే విధంగా ఏదైతే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఓట్లను కానీ కొంతమంది వైసీపీలో ఉంటే వాళ్ళకి బంధువులను కూడా వైసీపీ వరకు ఆకర్షించుకోవడం ఎలాగా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఈ టైంలో కూడా సమస్యలు తీర్చి వాళ్ళని వైసీపీ మలుచుకోవడం, ఏదైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి తగాదాలో కుటుంబ తగాదాలో ఏ సమస్య ఉన్నా సరే మేము తీరుస్తామంటూ కూడా వైసీపీ ప్రస్తుతం నియోజకవర్గంలో వాలిపోవడానికి తమ యంత్రాంగాన్ని ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో రెడీ చేసిన పరిస్థితుల్లో ఆల్రెడీ కూడా వాళ్ళు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్న పరిస్థితులు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వైసీపీపై ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ విధంగా తన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అంటే ఏది ఏమైనా సరే నా వ్యూహం నాకుంది, గెలుపు
సాధించడం ఎలాగో నేను గెలవడం ఎలాగో నాకు తెలుసని ప్రతిరోజు జరిగే మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్తున్న తీరు, నియోజకవర్గ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే ఒకవైపు వైసీపీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న మాట వాస్తవమే అని అనిపిస్తూ ఉంది. నియోజకవర్గ ప్రజలు కూడా ఆ విధంగానే తమ భావాలని వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ అన్నింటి నేపథ్యంలో పూర్తిగా తాజాగా ముద్రగడ పద్మనాభం నిన్నటి రోజు ఏదైతే ఒక 3 మండలాలు, గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం, యూకొత్తపల్లి మండలం, వీటికి ఇప్పటికే కురసాల కన్నబాబు మాజీ మంత్రిని, అలాగే దాడిశెట్టి రాజా ప్రస్తుత మంత్రిని, అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి నియోజకవర్గంపై డైరెక్ట్గా ఆయన ఎటువంటి డెసిషన్ అయినా తీసుకోవడానికి ఒకవైపు మిథున్ రెడ్డిని పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఒకవైపు లోకల్గా చుట్టుపక్కల కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ఇప్పటికే తమ బంధువర్గంతో అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గ నేతలతో ఫస్ట్ టార్గెట్ కాపు సామాజిక వర్గం, కాపులు మా వైపే ఉన్నారని చెప్పడానికి పూర్తిగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన భాగంలోనే నిన్నటి వరకు కూడా జనసేన పార్టీలో ఉండి గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మాకినేడి శేష్ కుమార్ని తీసుకుని కాపులందరూ మా వైపు ఉన్నారని ఒక సంకేతాలు ఇవ్వడానికి వైసీపీ కూడా ప్రయత్నం చేసింది. అయితే ఎంతవరకు కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓటర్లు 91,000 ఉన్నా సరే అందులో ఓటింగ్ ఎంతవరకు ఉంటుంది, ముఖ్యంగా ఎటువంటి బంధుత్వాలు ఉన్నా, ఎటువంటి వాళ్ళకి కొన్ని ఏదైతే సమస్యలు ఉండి తీరుస్తామని ముందుకొచ్చినా సంక్షేమ పథకాలు ఇప్పటికీ పొంది ఉన్న వాళ్ళు ఎంత ఉన్నా, కృతజ్ఞత ఉన్నా, మీరంటే ఇష్టమో అభిమానం, కానీ ఈసారి ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తామంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలైతేనే కార్యకర్తలు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా కొంత ఉండడంతో రాజకీయం అంతా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పార్టీలు ఎన్ని రాని, ఎంతమంది తనపై పోటీ చేయని ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ముఖ్యంగా ఒక అభ్యర్థిని చూసి తనకు ఉన్నటువంటి ఇప్పటివరకు ఒక సినీ స్టార్గా ఉన్నటువంటి గ్లామర్ కాదు, రాజకీయానికి వచ్చిన తర్వాత సమాజంలో రాజకీయం పట్ల ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పూర్తిగా కూడా యువతని ప్రోత్సహిస్తూ యువత దేశానికి ఆదర్శం, రాబోయే రోజుల్లో యువత రాజకీయాలకు రావాలంటూ కూడా ఒక పిలుపునిచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో యువత ఓటు హక్కు వినియోగించే దిశగా ఇప్పటివరకు ఆ ఓటు హక్కు శాతం పెరగడం, ఓటు హక్కు వేసేందుకు కూడా యువత ముఖ్యంగా కూడా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఇవన్నీ సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు అంటే అదంతా పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి పార్టీ, ఆ కార్యకర్తల బలం, అలాగే వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి నియమావళి, సమాజంలోని ప్రజల పట్ల వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి తీరు, వీటినన్నింటినీ కూడా ఆకర్షితులయ్యి పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగానే ఓటింగ్ వేయడానికి, అంటే పార్టీకి కూడా సంబంధం లేకుండా ఆయన మీద ఉన్న అభిమానంతోనో లేదంటే ఆయన అవలంబిస్తున్న తీరు రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏదైతే పూర్తిగా ఇప్పటివరకు రాజకీయం అంటే ఎవరికి తెలుసున్నా మద్యం డబ్బు పంచితేనే ఓటుకి ఎంతో కొంతకి డబ్బులు తీసుకోవడం, ఓటేయడం, లేదంటే మద్యం పంచి బిర్యానీ ప్యాకెట్లు, సమావేశాలు ఇటువంటి ఏమీ లేకుండా ఇప్పటివరకు రాజకీయ సమావేశం పెడితే పవన్ కళ్యాణ్కి అశేష జనవాహిని వస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ ఓట్లు మల్లుతాయని గతంలో చాలామంది కామెంట్స్ కూడా చేసిన పరిస్థితుల్లో ఓటు మళ్లింపు, ముఖ్యంగా ఆ ఓటుని చైతన్యం తీసుకురావడం, ఓటు ఎవరికైతే అని కానీ ఓటు వినియోగించుకోవడం ప్రధానంగా మీరు చూడాలంటూ కూడా సమాజంలో వాళ్ళు చేసినటువంటి గ్రౌండ్ వర్క్, ముఖ్యంగా జనసేన పార్టీ ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆ గ్రౌండ్ వర్క్ చేయడంలో, ఓటు హక్కుని వినియోగించడంలో పూర్తిగా కూడా అందరూ సహకరించాలి. ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ఒక్క పాయింట్ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు సమాజంలో దాన్ని ఫోకస్ చేసిన పరిస్థితులు, యువత ముఖ్యంగా ఓటు హక్కు వేయడానికి ఆసక్తి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా అన్న చందాన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యువతంతా ఒకే తాటిపైకి వచ్చి ప్రస్తుతం ఆ డిసైడ్మెంట్తో పూర్తిగా కూడా ఎలక్షన్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యం వీటన్నిటినీ క్రోడీకరించుకుని పవన్ కళ్యాణ్ పదే వ్యూహం నాకు ఉంది, నేను ఏం చేయాలో నాకు తెలిసానండి. ఇప్పటికే సమాజంలో జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక అంశాలు కానీ రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమానికి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారన్న ప్రాథమిక అంశాలన్నింటినీ కూడా సమాజంలో ఉన్నటువంటి ఓటర్లకు అందరికీ కూడా ఇప్పటికే వాళ్ళకి ఇంజెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఇదంతా కూడా గెలుపుకి చాలా వరకు ఉపయోగపడుతుందా ఉంటుందంటే బహిర్గతంగా మాత్రం వైసీపీ సామాజిక వర్గాల అంశాల వారీగా ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ప్రస్తుతం ఓటు బ్యాంకును కొలగొట్టే విధంగా అయితే ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలిపి వైసీపీకి సహకరించాలంటూ కూడా అవసరమైతే ఇక్కడ
వచ్చి ఉండండి, అక్కడ ఉన్న వాటర్ చేత వైసీపీకి ఓటేయించండి. ఇది ఒక ప్రధాన అంశంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ప్రతి రోజు సాయంత్రం అక్కడ ఉన్నటువంటి కాపు ముఖ్య నేతలు ఒకవైపు అసమ్మతిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎవరైతే జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో, నిన్న మాకినేడి శేషకుమారి వెళ్ళిపోయిన తర్వాత అనుచర వర్గాన్ని కూడా పూర్తిగా వైసీపీలో సాధించగలిగామని కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా మా వైపే ఉన్నారు, గెలుపు మాకు సునాయాసమే, అయ్యో పైగా మేము అవలంబిస్తున్న పద్ధతులు కూడా చాలా వరకు మాకు గెలుపునే సాధిస్తాయని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక మహిళా అభ్యర్థిపై పోటీ చేస్తూ ఉండడం, వైసీపీ కూడా ఒక మహిళా అభ్యర్థితో పోటీకి నిలబెట్టి తన సత్తా మరొకసారి నిరూపించుకోవాలని సీఎం జగన్ ఆలోచన విధానం, ఈ రెండింటి మధ్య ప్రస్తుతం పూర్తిగా కూడా వీటన్నిటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈసారి అభివృద్ధి సంక్షేమం ఎవరు చేస్తారు అంటే, గతంలో వంగా గీత కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో ఆవిడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎంపీ గీతగా పనిచేస్తున్నప్పుడు తాజాగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వాటిని మేము వ్యతిరేకించాం, వాటిని మేము సమ్మతిస్తాం. కానీ ఓటు పవన్ కళ్యాణ్కి వేసి పవన్ కళ్యాణ్ మాత్రం గెలిపిస్తామంటూ వాళ్ళు స్వతంత్రంగానే బయటికి తమ భావాలు వ్యక్తపరుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించుకుని పవన్ కళ్యాణ్ రాబోయే వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన ప్రసంగాలు సమావేశాల తర్వాత పూర్తి స్థాయి బలోపేతం అయ్యి ఖచ్చితంగా గెలుపు ఆయిందే అన్నది. ఎందుకంటే నియోజకవర్గం సంప్రదిస్తూ ఉంటే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యల పట్ల అవగాహన ఉండి ఆ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏ విధంగా తీర్చబోతున్నారు, ఏం చేయబోతున్నారు అన్న ఒక ప్రణాళిక. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందా అని పిఠాపురం నియోజకవర్గం నుంచే సూచనలు సలహాలు తీసుకుని ఆ దిశగా ప్రయాణించాలని జనసేన ఆలోచిస్తున్న తరుణంలో పూర్తిగా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం, లేదంటే ఆకట్టుకునేందుకు మీ సమస్య ఏదైనా తీరుస్తాం, లేదంటే మీకు ఆర్థిక సహాయం అంటే చేస్తాం, ఈసారి మనం అందరం కలిసి ఉందామని అసమ్మతి స్వరాన్ని కాస్త వాళ్ళకి అనుకూల స్వరంగా మార్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే నేతలందరూ కూడా తమ పొలిటికల్ ప్రచారాన్ని అయితే ఎవరికారు ఇండివిజువల్గా చేయాలి, వంగా గీతను గెలిపించాలన్న జయంతో ప్రస్తుతం నేను పన్నిన పన్నాగంతోనే వంగా గీత గెలుపు సాధ్యమైందని చెప్పుకోవడానికి రేపు అవకాశం ఉండే విధంగా వాళ్ళు సర్వశక్తులు ఒడ్డి ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా, ఎన్ని కుయుతులు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మేమందరం గెలిపించుకు తీరుతాం. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేలు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 12 మంది కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మిగిలిన అభ్యర్థులు కూడా విభిన్నంగా గతంలో మిగిలిన 4 అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా సంక్షేమం కోసం పాటుపడి అప్పట్లో తీర్పు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాటిని అన్నింటినీ కలుపుకుని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే, ముఖ్యంగా అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ రాష్ట్రంలో పొత్తులో భాగంగా టీడీపీతో వెళ్తున్న నేపథ్యంలో ఎటు వచ్చినా సరే నిధులు వరద అయితే పవన్ కళ్యాణ్ నెగ్గితే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గానికి వరదై నిధులు వస్తాయి, వాటితో ఆయన ఖచ్చితంగా అభివృద్ధి అయితే సాధిస్తారు. ఆ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం, మాకు ఫలితాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మిగతా నియోజకవర్గాల గురించి కానీ మిగతా ప్రాంతాల గురించి కానీ వాళ్ళు మాట్లాడకపోయినా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడమే మా బాధ్యత, తక్షణ కర్తవ్యం అదే అంటూ కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలు బాహాటంగా చెప్తున్న పరిస్థితుల్లో వైసీపీ మరింత బలాన్ని పెంచుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తోంది. అయితే పెండిందర్ బాబుని తాజాగా పిలిచిన తర్వాత అయితే సూచనలు చేసి పూర్తిగా కూడా వంగా గీత వెంట ప్రచారానికి తిరగాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాలన్నీ చెప్పినా కూడా గతంలో చెప్పినా కూడా పూర్తిగా కార్యక్రమాలకు కానీ అక్కడ ఉన్నటువంటి కేడర్తో కానీ ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా స్తబ్దంగా ఉండిపోయినటువంటి పెండిందర్ బాబు రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి కూడా తిరుగుతారు అని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ తతంగం అంతా రాబోయే రోజుల్లో రోజుకో రకంగా మలుపులు అయితే తిరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలన్నీ కూడా చాలా హాట్గా రోజుకో మలుపు తిరుగుతూ సాగుతున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మల్కాజ్గిరి